'మట్కా' మూవీ అయితే ఎప్పుడైతే చూడడం అయితే జరిగింది. మూవీ చూసిన తర్వాత ఒక మాటలో మూవీ గురించి చెప్పాలంటే మూవీ వచ్చేసి డిజాస్టర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి ప్యాటర్న్ మూవీస్ మనం అనేది చాలా అయితే చూసాం. బట్ ఏ కాన్సెప్ట్‌తో మళ్ళీ ఇదే మూవీ తీశారో నాకు అర్థమైతే కాలేదు. బట్ ఒకటైతే ఫ్రెండ్స్ మూవీలో నాకు చాలా బాగా నచ్చింది. అదేంటి అంటే సినిమాటోగ్రఫీ అనేది చాలా బాగుంది. మనకు 90స్ 50లో అయితే చూపిస్తారు. సో అలానే 90స్ 50 అలానే 90స్ 80స్ అయితే చూపిస్తారు. సో ఈ కాన్సెప్ట్‌లో మనకు ఆ ఓల్డ్ బిల్డింగ్ అనేది చూపిచ్చారు గదా! అది చాలా బాగా నచ్చింది. అండ్ మనకు వరుణ్ తేజ్ గారి ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చేసి చాలా బాగుంది. అది మినహాయిస్తే మూవీలో నాకు అంతగా ఏమైతే నచ్చలేదు ఫ్రెండ్స్. జస్ట్ ఆ మట్కా గ్యాంబ్లింగ్ సీన్ ఒక్కటి నచ్చింది. మూవీ వచ్చేసి అంత బ్యాడ్‌గా ఉందా అంటే ఇలాంటి మూవీస్ వచ్చేసి మనం అయితే చాలా చూసాం. బట్ మనకు ఓల్డ్ ఏజ్‌లో అయితే చూపించలేదు. అంటే మనకు 90స్ బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే చూపించలేదు. సో మనకు అదే స్టోరీని వచ్చేసి మళ్ళీ తిప్పి తిప్పి చూపిస్తే మనకైతే బోర్ కొట్టదా? అండ్ మూవీ కూడా ఒక పాయింట్ వచ్చిన తర్వాత అది కూడా గివ్ అప్ అయితే ఇచ్చేస్తది. అంటే మనకైతే ముందు ఏం జరగద్దో మనకు ముందే ప్రిటెండ్ అయితే చేస్తాం. సో అదే ప్యాటర్న్‌లో అయితే మూవీ అయితే వెళ్తూ ఉంటుంది. అందుకోసం మూవీ వచ్చేసి మనకైతే బోర్‌గా అనిపిస్తది. అండ్ ఫైట్ సీన్స్ వచ్చేసి బాగున్నాయి. ఫైట్ సీన్స్ కోసం మనం మనీ పెట్టుకొని థియేటర్ పోవాలంటే అది వర్త్ ఇట్ కాదు కదా! అందుకోసం మూవీ వచ్చేసి నాకైతే అంతగా అయితే ఎక్కలేదు ఫ్రెండ్స్. బట్ ఒకటి ఓటీటీలో అయితే ఈ మూవీ అయితే నేనైతే ప్రిఫర్ చేస్తాను. సో మూవీ వచ్చేసి నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. అండ్ మ్యూజిక్ కూడా ఓకే. జీవి ప్రకాష్ గారు కొన్ని దగ్గర వచ్చేసి మ్యూజిక్ వచ్చేసి చాలా బాగా ఇచ్చారు. నాకు మూవీలో బాగా నచ్చిన ఎలిమెంట్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకున్నాను కదా! ఇంకా నెగెటివ్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ నెగెటివ్ వచ్చేసి స్టోరీ ఫ్రెండ్స్. స్టోరీ ఏం లేదు. ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకుంటే హీరో వాళ్ళ మదర్ వచ్చేసి వైజాగ్ అయితే వస్తారు. ఎర్లీ 50స్‌లో అయితే వస్తారు. అప్పుడు వచ్చేటప్పటి నుండి తనైతే డబ్బులు ఎలా సంపాదించాడు, ఆ మట్కా గ్యాంబ్లింగ్‌తో డబ్బులు ఎలా సంపాదించాడు అనేదే స్టోరీ ప్లాట్. సో స్టోరీ అనేది ఒక్క పాయింట్ వచ్చిన తర్వాత గివ్ అప్ అయితే ఇస్తది. అక్కడి నుండి మూవీ వచ్చేసి మనల్ని అయితే పేషెంట్స్‌కి అయితే టెస్ట్ అయితే పెట్టద్ది. సో మూవీ వచ్చేసి నాకైతే వర్త్ వాచింగ్ అయితే అనిపించలేదు ఫ్రెండ్స్. సో నాకు అనిపించిన జెన్యూన్ రివ్యూ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుంటాను. అండ్ ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 2.3 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 5కి.